వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్, యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి నేనైతే ఆన్సర్ చేస్తాను. సో ఆలోచించకుండా ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నాం. చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఒకవేళ ఏదైనా మిస్ అయితే సారీ, ఎందుకంటే చాలా క్వశ్చన్స్ ఉండడం వల్ల కొన్ని మిస్ అవ్వచ్చు. బట్ మీ ప్రశ్నకి ఆన్సర్ దొరికిందా లేదా అనేది చూడండి. ఒకవేళ ఇన్ కేస్ వేరే వాళ్ళు సిమిలర్ క్వశ్చన్ అడిగినా, ఫస్ట్ క్వశ్చన్ మల్లేష్ అడుగుతున్నారు. హాయ్ అన్న, నేను 1.5 years నుంచి రెడ్మీ నోట్ 12 Pro 5G మొబైల్ యూజ్ చేస్తున్నాను. డిస్ప్లే కార్నర్ చుట్టూ షేడ్ అయినట్టు లైట్ రెడ్ కలర్గా కనిపిస్తుంది. అలా అయితే ప్రాబ్లమా చెప్పు అన్న. ఇది డిస్ప్లే బర్నింగ్ ఇష్యూ అని అయితే అంటాం. సో ఒకవేళ నీకు మరీ ఇబ్బంది పడితే డిస్ప్లే మార్చుకో, లేకపోతే ఇంకొన్ని రోజులు వాడి వేరే కొత్త మొబైల్ని అయితే తీసుకో. సో అనవసరంగా డిస్ప్లే అంటే మరీ నియర్లీ 10,000 7,000 ఆ రేంజ్లో అయితే అడుగుతారు. సో ఇప్పటికీ దాని పని అయిపోయింది. ఇంకా వీలైతే ఇంకొన్ని రోజులు వాడి పక్కన పడే ఆ మొబైల్ వేరే అయితే పర్చేజ్ చేయి. నెక్స్ట్ క్వశ్చన్ హేమంత్ అడుగుతున్నారు. iPhone 13 బడ్జెట్ ఫోన్ బిగ్ బిలియన్ డేస్ అండర్ 40K వస్తుంది, బెటర్ మొబైల్ 2024. అంటే బిగ్ బిలియన్ డేస్లో 40,000లో iPhone 13 వస్తే బెటరా అని అయితే మీరు అడుగుతున్నట్టు నాకు అనిపించింది క్వశ్చన్ అయితే. iPhone 13కి 14కి మధ్య ఒక 5,000 గ్యాప్ ఉంటే 14కి వెళ్ళు. అంటే 40,000లో iPhone 13 ఉండి 14 45లో ఉంటే iPhone 14 బెటర్. అండ్ 14కి 15 డెఫినెట్గా 48,999కి అయితే వస్తుంది. 50,000 ఏదైనా పక్కా వస్తుంది బిగ్ బిలియన్ డేస్లో. సో iPhone 14కి 15కి జస్ట్ 5,000 గ్యాప్ ఉంటే 15కి వెళ్ళు. సో నాకు ఉద్దేశంలో iPhone 13 40,000 అయితే రాకపోవచ్చు. స్టాక్ అప్పటికి దాదాపు అయిపోయి ఉంటుంది. సో 14 మనకి 40-45 బిట్వీన్ వస్తే 15 48,999 50 రేంజ్లో అయితే వస్తుంది. అండ్ RVS క్రియేటర్, సామ్సంగ్లో మంచి ప్రాసెసర్ తెచ్చినా వేస్ట్ మొబైల్ అంటారు. ఇతర బ్రాండ్స్లో సేమ్ ప్రాసెసర్తో సేమ్ ప్రైస్ ట్యాగ్తో వస్తే సూపర్ అంటారు. ఎగ్జాంపుల్ M55. అలా ఏం లేదు బ్రో. సో మరి ఎవరు అన్నారో నాకైతే తెలియదు. బట్ M55 బెటర్ ఆప్షన్. మంచి కెమెరాస్, మంచి డిస్ప్లే ఉంటుంది. బట్ పర్ఫార్మెన్స్ ఆ ప్రైస్ రేంజ్లో వేరే ఫోన్లో బెటర్ ప్రాసెసర్తో ఉండడం వల్ల పర్ఫార్మెన్స్ కోసం వేరే మొబైల్ని అయితే చాలామంది రికమెండ్ చేస్తుంటారు. మీరు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగారో నాకైతే తెలియదు. బట్ అలా ఏం లేదు. సామ్సంగ్ ఫ్లాగ్షిప్ సిరీస్ ఎప్పుడు కూడా మంచి మొబైల్సే ఉంటాయి అలా చూస్తే. సో నేనైతే చాలా ఫ్లాగ్షిప్ ఫోన్స్ని ఎవ్రీ ఇయర్ అయితే పర్చేజ్ చేస్తుంటాను. లైక్ S23 Ultra, S24 Ultra రివ్యూ చేస్తుంటాను. బట్ S23 Ultraతో కంపేర్ చేస్తే S24 Ultra ఆ రేంజ్ ఇంప్రూవ్మెంట్ అనిపించలేదు. బట్ అన్ని సామ్సంగ్ ఫోన్స్ ఫస్ట్ అనుకోవడం అయితే తప్పు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ లవ్లీ అడుగుతున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా బిఎస్ఎన్ఎల్ అంటున్నారు. బిఎస్ఎన్ఎల్కి పూర్వ వైభవం వస్తుందని మీరు నమ్ముతున్నారా? అవకాశాలు అయితే లేకపోలేదు. వాళ్ళు మళ్ళీ కొంచెం వర్కౌట్ చేసి మంచి నెట్వర్క్ కవరేజ్ ఇస్తే, ఎందుకంటే బిఎస్ఎన్ఎల్తో ప్రజెంట్ ఉన్న ఇష్యూ ఏంటంటే నెట్వర్క్ కవరేజ్ చాలా చోట్ల అయితే ఇంతకుముందు చాలా బాగుంటుండే, ఇప్పుడైతే తగ్గింది. దాన్ని ఇంప్రూవ్ చేస్తే పూర్వ వైభవం వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ జోష్న, iPhone 14 Plus ప్రైస్ ఇన్ దసరా సేల్. యూ మీన్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అయితే మాత్రం. సో 14 Plus 14 45 14 Plus అంటే మనకి అరౌండ్ 50,000లో వస్తుంది. 14 Plus 14 కాదు, 14 అయితే 45కి బిలో వస్తేనే కొనండి. ఎందుకంటే iPhone 15 48-50 మధ్య అయితే వస్తుంది పక్కా ఇది. అండ్ కోటరాము, ఈ ఫ్రీడమ్ సేల్లో iQOO Z9 17,000కి ఓకేనా? అండ్ రియల్మీ P1 Pro ఎలా ఉంటుంది? పర్ఫార్మెన్స్, కెమెరా ఓవరాల్గా మంచి ఫోన్ కావాలనుకుంటే మాత్రం నా పిక్ iQOO Z9. కర్వ్డ్ డిస్ప్లే కావాలనుకుంటే మాత్రం P1 Proకి వెళ్ళండి. అండ్ 17,000లో డెఫినెట్గా మంచి కన్సిడరేషన్. ఇంకేదైనా బెటర్ మొబైల్ వస్తే ఆఫర్స్లో మనం చెప్పలేం. ఏదైనా సడన్గా ప్రైస్ డ్రాప్ అయ్యి 25-24 వేలు ఉన్నది 17, 18 అండ్ 19,000లో వస్తే అది బెటర్ ఆప్షన్ అవ్వచ్చు. అలా ఏమైనా ప్రైస్ డ్రాప్ అయితే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ పోస్ట్ చేస్తానే ఎప్పటిలాగే. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ హర్షిత్ అడుగుతున్నారు. బ్రో Pixel 7 Pro సజెస్ట్ చేశారు కదా 38,000కి. బట్ Pixel 8a మొబైల్ లాగా 7 years OS అప్డేట్స్ ఉండవు కదా. అయినా 7 Pro తీసుకోవచ్చా, లేదా 7 Pro ఇంకా ఎన్ని OS అప్డేట్స్ రావచ్చు? సో యాజ్ యూజువల్ అన్ని పిక్సెల్ ఫోన్స్కి. బట్ 2 years దగ్గర 1.5 year అవుతుంది కాబట్టి ఒక 1.5 year అయితే మైనస్ చేయండి. అప్డేట్స్ పరంగా మీకు ఈజీగా నియర్లీ ఇంకొక 5 years అయితే అప్డేట్స్ వస్తాయి. సో 38,000లో ఎలా చూసినా Pixel 8a కంటే 7 Pro బెటర్ మొబైల్. నేను రివ్యూ చేశాను, ఒకసారి చెక్ చేయండి. 75,000లో వద్దన్నాను, బట్ 38,000లో వస్తే డెఫినెట్గా మంచి ఆప్షనే పిక్సెల్ ఫోన్ కోసం చూసే వాళ్ళకి. అండ్ సాగర్ గుంటి అన్న, iPhone 15 Plus వర్సెస్ సామ్సంగ్ S23 Ultra మెయిన్ కెమెరా అండ్ గేమింగ్. కెమెరా అయితే iPhone 15 Plusలో టెలిఫోటో లెన్స్ లేదు, S23 Ultraలో టెలిఫోటో లెన్స్ ఉంది. దానివల్ల పోర్ట్రేట్స్ కూడా చాలా బాగా వస్తాయి. సో కెమెరా పరంగా రెండు నేనైతే టెస్ట్ చేశాను కాబట్టి నా పిక్ S23 Ultra. అండ్ గేమింగ్ పరంగా 15 Plus కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అఫ్కోర్స్ S23 Ultra బాగానే ఉన్నా కొంచెం ఎడ్జ్ 15 Plus. నెక్స్ట్ క్వశ్చన్ జోషో అడుగుతున్నారు. ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఆఫ్ S23 Ultra ఇన్ బిగ్ బిలియన్ డే సేల్స్. ఇదైతే రిపీటెడ్ క్వశ్చన్, మరి చాలా మంది చూడట్లేదు మరి ఏంటో కానీ, లేదా ఎక్కువ డిమాండ్ ఉన్న క్వశ్చన్, అందుకే మళ్ళీ అయితే పిక్ చేస్తున్నాను. బిగ్ బిలియన్ డేస్లో S23 Ultra పై సో ఆన్లైన్లో అయితే పెద్ద ఆఫర్ ఉండకపోవచ్చు, బట్ ఆఫ్లైన్లో ట్రై చేయండి. అండ్ ఆన్లైన్లో రీసెంట్గా వచ్చిన అమెజాన్ ప్రైమ్ డే సేల్స్లో మాత్రం 76,000కి వచ్చింది కూపన్ కలుపుకొని. అరౌండ్ 65-70,000లో వచ్చినా కానీ మంచి ఆప్షనే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రైస్ రేంజ్లో మీకు సామ్సంగ్ అల్ట్రా ఫ్లాగ్షిప్ ఫోన్ కావాలి అనుకుంటే ఎలా చూసినా 70,000 ఉంటే S23 Ultra స్టిల్ మంచి ఆప్షన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మధుకర్
కృష్ణ అడుగుతున్నారు, అన్న ఒక మొబైల్ బై చేస్తే అట్లీస్ట్ ఒక 4 years వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ లేకుండా యూజ్ చేయాలి, ప్లీజ్ సజెస్ట్ మీ. డెఫినెట్గా బ్రో, చాలా మొబైల్స్, బట్ మీరు బడ్జెట్ అడగలేదు. బడ్జెట్ అడిగితే ఇంకా బాగుంటుండే. అంటే ఏ బడ్జెట్లో కొంటారో చెప్తే నేను యాక్యురేట్గా సజెస్ట్ చేసేవాడిని. సో 4 years చాలా మొబైల్స్ అయితే లైఫ్ ఇస్తాయి ఈ రోజుల్లో, మీరు వాడగలిగితే కింద పడి పగలగొట్టకుండా. నెక్స్ట్ క్వశ్చన్ శివమణి అడుగుతున్నారు, పర్చేజ్ సోనీ KD55X74L 55-inch 4K టీవీ, DRM info CPU Z యాప్లో షో సపోర్టెడ్ రెజల్యూషన్ వాజ్ 1080p బట్ మై టీవీ వాజ్ 4K, విచ్ వన్ కరెక్ట్? ఆల్ స్ట్రీమింగ్ యాప్స్ ప్లేయింగ్ ఇన్ 4K. మీ టీవీ పర్ఫామ్ చేసేదే కరెక్ట్. ఈ CPU Z యాప్స్ వీటిలో సో చాలా మట్టుకి అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉన్న కొన్ని మెయిన్ ఇన్ఫో ఇన్యాక్యురేట్గా ఉంటుంది. చాలా మొబైల్స్ నేను టెస్ట్ చేశాను, ఈవెన్ దో ఈ 5, 6 years, 7 yearsగా అయితే యూట్యూబ్లో టెస్ట్ చేసినప్పుడు ప్రాసెసర్ డిఫరెంట్ చూపెట్టింది చాలాసార్లు. సో దీన్ని మీరు కన్సిడర్ చేయకండి. మీ టీవీ రియల్ లైఫ్లో 4K ప్లే చేస్తుందా లేదా అంతే, అది మాత్రం చూడండి. దాన్నే ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు. CPU JDM అన్ని కంపెనీలకి అదేం కాదు, సో పట్టించుకోకండి. అండ్ కృష్ణ అన్న, సామ్సంగ్ S24 Ultra ఫుల్ లెంత్ రివ్యూ వస్తుందా? మేబీ నెక్స్ట్ మంత్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నేనైతే పాజ్ చేశాను, నాకు ఎందుకో అప్పుడు వేరే వర్క్ ఉండి అండ్ ఆ తర్వాత సో అంత వర్త్ అనిపించలేదు ఆ టైంకి. మేబీ ఇప్పుడు సేల్ వస్తుంది కదా, అందులో ఇంకొంచెం ప్రైస్ డ్రాప్ అయితే పక్కా ఉంటుంది, అందుకే ఇప్పుడైతే రివ్యూ చేస్తాను. అండ్ పద్మావతి, గూగుల్ పిక్సెల్లో ఫ్రంట్ 10MP వచ్చిన క్లారిటీ వేరే ఫోన్స్లో 32MP రాదు ఎందుకు? బికాస్ వాళ్ళ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ అంత బాగుంటుంది, అందుకే పిక్సెల్ ఫోన్స్లో సో రెజల్యూషను, సెన్సార్ ఇవన్నీ కాదు, మెయిన్గా సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ తోటే వాళ్ళ కెమెరా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు మెయిన్ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ ద్వారానే ఇంప్రూవ్ చేస్తుంటారు కెమెరాని. అందుకే చాలా మొబైల్స్లో కెమెరా బాగాలేకపోయినా మనం గూగుల్ కెమెరా Gcam మోడ్స్ ఇన్స్టాల్ చేస్తే మనకి బెటర్ కెమెరా పర్ఫార్మెన్స్ వస్తుంది, అదే రీజన్. నెక్స్ట్ క్వశ్చన్ వీరూస్ అడ్డా, S23 Ultra వర్సెస్ S24 Ultra విచ్ వన్ ఈజ్ బెస్ట్ టు బై? ఈ రెండింటి మధ్య ప్రైస్ డిఫరెన్స్ 20,000 కంటే ఎక్కువ ఉంటే S23 Ultraకి వెళ్ళు, లేదు 10-15,000 డిఫరెన్సే ఉంది అనుకుంటే అఫోర్డ్ చేయగలిగితే S24 Ultraకి వెళ్ళు, రెండు కూడా మంచి ఆప్షన్స్. అండ్ నెక్స్ట్ మిస్టర్ వన్ హ్యాండ్ గేమర్, బ్రో నేను OnePlus 12R యూజ్ చేస్తున్నా, నార్డ్ 4కి చేంజ్ అవ్వచ్చా? కర్వ్డ్ స్క్రీన్ నచ్చలేదు, సో విచ్ వన్ ఈజ్ బెటర్? కర్వ్డ్ స్క్రీన్ నచ్చకపోతే OnePlusలోనే కావాలనుకుంటే వెళ్ళు, అదర్వైజ్ అది డౌన్ గ్రేడే అవుతుంది కానీ నార్డ్ 4కి వెళ్ళడం OnePlus 12R నుంచి అప్గ్రేడ్ అయితే కాదు. నెక్స్ట్ MBS స్క్వాడ్, బ్రదర్ ఆండ్రాయిడ్ ఫోన్స్ కన్నా ఐఫోన్స్లో బ్యాటరీ ఇంప్రూవ్మెంట్ అండ్ లైఫ్ ఎందుకు తక్కువ ఉంటుంది? ఎందుకంటే వాళ్ళు ఇచ్చే కెపాసిటీ తక్కువ, అది iPhone 12 వరకు. బట్ iPhone 13 నుంచి 14, 15 ఈ పైన వచ్చిన మోడల్స్ అన్నింటిలో కూడా సో తోపు బ్యాటరీ లైఫ్ ఉంటుంది ఐఫోన్స్లో. ఒకప్పుడు అంటే చాలా లిమిటెడ్ కెపాసిటీ బ్యాటరీని అయితే యూజ్ చేసేది, అందుకే తక్కువ ఉంటుండే. బట్ ఇప్పుడు పరిస్థితి iPhone 13 నుంచి మారిపోయింది, అన్ని ఐఫోన్స్లో బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటుంది. అండ్ MS కిరణ్ ఇన్ఫో, ఎందుకు 15,000-25,000లో స్మార్ట్ ఫోన్స్ అని మీడియాటెక్ అనే చెత్త ప్రాసెసర్ని తెస్తున్నాయి, అవి 6 months యూసేజ్ మొబైల్స్లో స్ట్రక్ అవుతాయి, రియాక్ట్. అలా ఏం లేదు బ్రో, ఒకప్పుడు మీరు అన్నట్టు నిజమే మీడియాటెక్ బాగుండకపోతుండే, బట్ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ బ్రాండ్స్ మీడియాటెక్ని యూజ్ చేయడానికి రీజన్ అవి తక్కువ రావడం, తక్కువ ప్రైస్ రేంజ్లో వాళ్ళకి రావడం, దానివల్ల తక్కువ ప్రైస్ రేంజ్లో కస్టమర్కి ఇవ్వచ్చు అని అయితే వాళ్ళు మీడియాటెక్ యూజ్ చేస్తున్నారు. బట్ ఇంతకు ముందు అంత వర్స్ట్గా అయితే మీడియాటెక్ లేదు, చాలా ఇంప్రూవ్ అయింది. సో ఒకప్పటి పరిస్థితి అయితే లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వెంకటేష్ గౌడ్, హలో అన్న, Vivo X100 వర్సెస్ iQOO 12. సో రెండు కూడా మంచి మొబైల్స్. గేమింగ్ మీకు హైయెస్ట్ ప్రయారిటీ అయితే iQOO 12 వెళ్ళండి, కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అయితే Vivo X100కి వెళ్ళండి. X100 కూడా సో ఆల్మోస్ట్ X100 Proకి దగ్గర పర్ఫార్మెన్స్ని ఇస్తుంది. ఒక టెలిఫోటో జూమ్ కెమెరా పర్ఫార్మెన్స్ మాత్రం స్లైట్లీ X100 Proలో బెటర్గా ఉంటుంది. అండ్ ప్రసాద్ బిగ్ బిలియన్ డే సేల్స్లో Honor Magic 6 Pro ప్రైస్ తగ్గే ఛాన్స్ ఉందా? కంపెనీ వాళ్ళు 180 days వరకు ప్రైస్ కట్ ఉండదు అని చెప్పారు కదా, ఈ ప్రైస్కి వస్తే ఏ ప్రైస్కి వస్తే వాల్యూ ఫర్ మనీ బ్రో? వీళ్ళు ప్రైస్ కట్ ఉండదు అన్నారు, గుర్తుపెట్టుకోండి. Honor Magic 6 Pro సో ఏంటి 6 నెలల వరకు ప్రైస్ కట్ ఉండదు అన్నారు, కానీ కార్డ్ డిస్కౌంట్తో 20,000, 15,000, 25,000 ఇలా ఇచ్చే అవకాశాలు అయితే లేకపోలేదు. ఎందుకంటే ఆ ప్రైస్కి Honor Magic 6 Pro సేల్ అవుతుందని అయితే నేను అనుకోవట్లేదు. ఒకప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడు కంబ్యాక్ వచ్చిన తర్వాత సో అంతకు ముందు అంత ట్రస్ట్ లేదు. ఎన్ని ఇయర్స్ వీళ్ళు ఇండియన్ మార్కెట్లో ఉంటారో లేదో అన్న డౌట్ ఉంది. కాబట్టి వీళ్ళు ఇప్పుడున్న ప్రైస్కి అయితే సేల్ అవ్వదు. మేబీ 6 నెలలు గ్యారంటీ ఇచ్చారు ప్రైస్ డ్రాప్ ఉండదని, కొనే వాళ్ళని డిసప్పాయింట్ అవ్వకుండా. సో కొన్న తర్వాత ప్రైస్ తగ్గితే డిసప్పాయింట్ అవుతారని అలా గ్యారంటీ ఇచ్చారు, కానీ కార్డ్ డిస్కౌంట్ 20,000, 15,000 ఇంకెక్కువ కూడా ఇచ్చే అవకాశాలను అయితే కొట్టిపారేలు. ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ. అండ్ ఇప్పుడున్న ఆ ప్రైస్కి అయితే Magic 6 Proని నేను రికమెండ్ చేయను. నెక్స్ట్ క్వశ్చన్ యష్నిల్ అడుగుతున్నారు, కెన్ వీ ఎక్స్పెక్ట్ బిగ్ ఆఫర్స్ ఆన్ Samsung Watch 6 series BBD సేల్స్ ఆర్ షుడ్ ఐ గో ఫర్ OnePlus Watch 2R? ఐఎమ్ యూజింగ్ 12R మొబైల్. Watch 2R కూడా వెళ్ళొచ్చు, బట్ ప్రైస్ డ్రాప్ అయితే పక్కా ఉంటుంది Samsung Watch 6 series పైన బిగ్ బిలియన్ డేస్ సేల్స్లో. నెక్స్ట్ క్వశ్చన్ బచ్చు చాణక్య, హాయ్ బ్రో, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ఎగ్జాక్ట్లీ విచ్ డేట్ అండ్ మంత్? సెప్టెంబర్ 2nd week తర్వాతే ఉండే అవకాశాలు ఉన్నాయి బిగ్ బిలియన్ డేస్.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు గో 666 హై బ్రో విచ్ వన్ ఈస్ బెస్ట్ ఇన్ బీబీడీ సేల్ S23 ఆర్ పిక్సెల్ 8 అండ్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్. నా చాయిస్ అయితే S23. సో పిక్సెల్ 10 సార్తో వచ్చినంత కాలం ఆ ప్రైస్ రేంజ్లో అబోవ్ 40లో 10 పిక్సెల్ ఫోన్స్ని అయితే రికమెండ్ చేయాలనుకోవట్లేదు. వెరీ సూన్ వీళ్ళు TSMC మ్యానుఫ్యాక్చర్ చిప్సెట్ వాడిన తర్వాత సో నేను పర్సనల్గా కొన్ని వాడతాను, అందరికి కూడా రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకాంత్ ముడుగ వలస దసరా సేల్లో S24 అల్ట్రా ఏ ప్రైస్ రేంజ్లో వస్తుంది? చాలామంది ఈ అల్ట్రా ఫోన్స్ క్వశ్చన్స్ iPhone 15 సిరీస్ ఏ ప్రైస్ రేంజ్లో వస్తాయని సిమిలర్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో మళ్ళీ ఒకసారి అయితే రిపీట్ చేస్తున్నాను. iPhone 15 4850 మధ్య, 15 54 56 మధ్య, అండ్ S23 అల్ట్రా నియర్లీ 70కి వస్తే కొనండి, స్టాక్ ఉంటేనే ఆఫర్ వస్తుంది. అండ్ S24 అల్ట్రా అడిగారు చాలామంది, 80,000 రేంజ్లో 85 రేంజ్లో అయితే వస్తేనే వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అయితే అవుతుంది. సో ఆ ప్రైస్ రేంజ్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, లేదంటే నియర్లీ 90 అయితే పక్కా వస్తుంది. అండ్ ఇంకేమున్నాయి 15 Pro Max పై అయితే ఇప్పుడు కూడా ఆఫర్స్లో బెస్ట్ డిస్కౌంట్ అయితే రాదు, బట్ ఈసారి సో ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో కొంచెం తక్కువ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం, వెరీ సూన్ మనకైతే తెలుస్తుంది టైం గడిచే కొద్దీ, సేల్స్ దగ్గరికి వచ్చే కొద్దీ. సో ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. సో టైం లేకపోవడం వల్ల చాలామంది క్వశ్చన్స్ అయితే మిస్ అయ్యాయి. సో దానికైతే క్షమించండి, మనోడే అనుకోండి, ఏం ఫీల్ అవ్వకండి. ఒకవేళ మీ క్వశ్చన్ ఇప్పటికీ ఆన్సర్ అవ్వకపోతే కమెంట్ చేయండి వీడియో కింద, నేనైతే రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని మళ్ళీ కలుద్దాం.